హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మా వీడియో వచ్చి గ్యాస్ దగ్గర స్టాండ్లో మనం అల్లం, పసుపు, కారం డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొన్ని నిండుకున్నాయండి. మరి అట్లనే మళ్ళీ డబ్బాలకు అన్నిటికి ఆయిల్ మరకలుగా జిడ్డు జిడ్డుగా అవన్నీ అనిపించింది నాకు. అందుకనే ఇవన్నీ మంచిగా తోమదాం నీట్గా అన్నట్టుగా అన్నీ తీసిన. మనం గ్యాస్ దగ్గర వారానికి ఒకసారైనా ఆ డబ్బాలు అవన్నీ తోమాలండి. ఎందుకంటే మనము ఆ నూనె కూర వండేటప్పుడు అదే చేతులతోని అల్లం డబ్బాలు, పసుపు డబ్బాలు, కారం డబ్బాలు అవన్నీ ముట్టుకుంటాం కదా, ప్రతి దానికి చేయిని కడుక్కోలేం కదా. అందుకని ఆ చేతులకు అంటిన నూనె మరకలు అవన్నీ ఆ డబ్బాలకు అవన్నిటికి అంటుతాయి. అందుకనే మనం వారానికి ఒకసారి నీట్గా అట్లా కడుక్కున్నాం అనుకోండి, అప్పుడు కానీ మనం కూర వండుకుంటాం, మనం తినేటి కాబట్టి, అన్నాల కూరలు అవి తినేటి కాబట్టి అక్కడ ఎంత నీట్గా ఉంటే మనకు కూడా అంత మంచిది. అందుకనే వాటిని నీట్గా ఆ డబ్బాలు, ఆ స్టాండు అట్లా అంటుకోకుండా ఆయిల్ మరకలు లేకుండా తోముకోవాలి. చూడండి, నేను ఆ స్టాండ్ దేంది దానికి ఇప్పేసి తోముతాను నీట్గా. సబ్బు ఎత్తే అంత ఆయిల్ మరకలు పోవన్నట్టుగా లిక్విడ్ వాడిన. ఆ లిక్విడ్ మాత్రం ప్రతిరోజు రెగ్యులర్గా గ్యాస్కి వాడతానండి. అది ఎందుకంటే బట్టల సబ్బుతోనే సరిగ్గా జిడ్డు పోదు. మళ్ళీ ఇంకా సబ్బు ప్రత్యేకంగా అక్కడ ఉంచుకోవాలన్నట్టుగా ఉంటుంది కదా. ఇక లిక్విడ్ అయితే అది అక్కడ ఉంచుకుంటే మన 2 డ్రాప్స్ అట్లా ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్యాస్ రోజు క్లీన్ చేస్తాం కాబట్టి. ఇక ఈ డబ్బాలకు మాత్రం చాలా పట్టింది. ఒక్కసారి ఒక చిన్న గిన్నెలో పోసి అలా కొన్ని నీళ్లు పోసి కలిపి అవన్నీ కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా గ్యాస్ దగ్గర డబ్బాలని, అవన్నీ కొంచెం లిక్విడ్ ఎక్కువ వేసి రుద్దుతానండి. కొంచెం ఎంతగా రుద్దినా కొంచెం జిడ్డు పోనట్టుగా అనిపించింది. అందుకనే కొంచెం గట్టిగా రుద్దవలసి వచ్చింది, నురుగు వచ్చేంత వరకు. ఒక్కొక్క డబ్బా అయితే ఎక్కువ పోకపోతే 2 సార్లు కడిగినాక కూడా మళ్ళీ దాన్ని రుద్దిన, అంత జిడ్డుగా ఉంది. మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా కొంచెం గ్యాస్ దగ్గర మనం హడావిడిగా పొద్దున్నే పని చేస్తాం కాబట్టి మన చేతిది మళ్ళీ మన నూనె డబ్బా పట్టుకొని దాన్ని పట్టుకుంటే అట్లా అంటుతుంది. మనకు కిచెన్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది కదా. మనం పని చేయడానికి కిచెన్లోకి వచ్చినప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా పని చేయబుద్ధి అవుతుంది. అన్నం కూర కూడా వండేటప్పుడు శ్రద్ధగా వండొచ్చు. మనం ఈ గ్యాస్ కాడ ఈ కిచెన్ అంతా బోళ్ళు బొచ్చలు ఆ ఇంటి నిండా ఉంటే సరిగ్గా పని చేయబుద్ధి కాదు, ఏం కాదు. చిందరవందరగా ఉంటే చికాకులు వేసినట్టు అవుతుంది. అందుకనే మనం గ్యాస్ ఆడవాళ్ళమే గ్యాస్ కాడ కానీ వంట రూమ్ కానీ హాల్ కానీ ఏదైనా ఇల్లంతా మనం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నీట్గా ఉంచుకున్నాడు. మనకు ఎవరో వచ్చి చెప్పరు, అది మగవాళ్ళు కూడా చేయరు. ఆడవాళ్ళమే నీట్గా ఉంచుకోవాలి. అందుకే అన్నిటికంటే మనం ఎక్కువ టైం కిచెన్లోనే గడుపుతాం కాబట్టి దాన్ని మెయిన్గా నీట్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు రెగ్యులర్గా ఏమేమి నీట్గా లేదు, ఏముంది, ఏటు మూలకి ఏముంది అన్నట్టుగా చూసుకోవాలి. మనం ఏదైనా వస్తువు ఎక్కడన్నా పెట్టినా కూడా తొందరగా దొరికేటట్టుగా దాన్ని మనం గుర్తుపెట్టుకొని పెట్టుకోవాలి. ప్రతిరోజు రెగ్యులర్గా మాత్రం ఆ కిచెన్ మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ టైం అలానే ఆడవాళ్ళం గడుపుతాం కాబట్టి. చూడండి, ఇవన్నీ తోసరికి ఎంత టైం పట్టిందో. ఎందుకంటే మధ్యలో అవి కొంచెం మధ్యలో ఇరికింది కూడా దానికి రాకపోతే బ్రష్ చేయవలసి వచ్చింది. అట్లా చాలా టైం పట్టింది నాకు. ఇక మళ్ళీ ఈ డబ్బాలన్నీ తోమినాక అవి నీళ్ళు ఆరవు కదా, ఎందుకంటే మళ్ళీ మనం అన్ని సామాన్లలో పోయాలి కదా. అందుకని కొంచెం మనం పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టుకుంటే ఆ ఫ్యాన్ గాలి పెట్టుకుంటే ఆరుతాయి అన్నట్టుగా నేను మళ్ళీ ఇంట్లోకి తెచ్చి అవన్నీ ఒకటొకటి చొప్పున తుడుచుకుంటా ఆ బల్ల పైన ఫ్యాన్ గాలికి పెట్టిన. లేకపోతే మనం బయట అట్లనే ఉంచితే అవి తొందరగా నీళ్ళు లేకుండా ఆరవు, ఏం లేదు. మళ్ళీ మన దాంట్లో అవన్నీ పోసేటప్పటికి కొన్ని ఖరాబ్ అవుతాయి మనం తడి మీద పోతే. అందుకని అంత తడిగా పొడి క్లాత్తో తుడిచి నీట్గా ఒక అర్ధగంట అట్లా ఆరబెట్టినండి. ఈ చూడండి ఎన్ని డబ్బాలు ఎన్ని మూతలైనాయో. ఇంకా నేను చాలా వరకు ఎక్కువ వాడను. ఇంట్లో సామానైనా బట్టలైనా మనం అవసరం ఉన్నంత వరకే వాడతా. ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఏం పెట్టను ఇంట్లో. అట్లా కొన్ని పెట్టినా కూడా అన్ని డబ్బాలు అన్ని మూతలు అవన్నీ అయినాయి. చాలా టైం పట్టింది కొంచెం వాటికి కడుగుడు నీట్గా చేస్తారు. కానీ కొంతమంది అయితే కిచెన్ నిండా నింపుకుంటారు. ఎందుకంటే కిచెన్లో సెల్ఫ్లు ఉన్నవాళ్ళు, కిచెన్ సపరేట్గా కట్టుకొని సెల్ఫ్లు టైల్స్ అవన్నీ ఉన్నవాళ్ళు చాలా డబ్బాలు వాడతారు కదా. మనకు ఉన్నంతలోనే మనం సర్దుకొని పెట్టుకోవచ్చు. ఏదైనా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సర్దుకొని చేసుకునుడు. అందుకని నేనైతే నాకున్నంతలో కిచెన్లో సెల్ఫ్లు లేవు కాబట్టి ఇట్లా చిన్నగా ఒకరోజు మా బాబుని హాస్టల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఏ మార్టుకి పోయి అవన్నీ కొనుక్కొచ్చుకున్నా. ఎందుకంటే పక్కన సెల్ఫ్లు లేవు కదా డబ్బాలు పెట్టడానికి. ఇక కొంచెం స్టాండ్ అయితే ఇళ్ళ కొన్ని పడతాయి అన్నట్టుగా తెచ్చుకున్నా. అందుకనే మనకు అన్నీ కావాలంటే ఒక్కోసారి రావు. ఉన్న వాటిల్లో కూడా కొన్ని ఇట్లా సర్దుకోవాలి. సర్దుకొని వచ్చేటప్పుడు వస్తుంది ఏదైనా.
అన్నట్టుగా నేను ఇట్లా స్టాండ్ తెచ్చుకొని దాన్ని అంత ఇప్పి క్లీన్ చేస్తేనే బాగుంటుంది. దాన్ని అట్లనే ఉంచితే తోమరాదు కదా నీట్గా, మళ్ళీ మధ్య మధ్యలో జిడ్డుగా ఉంటుంది అన్నట్టుగా దాన్ని అంత ఇప్పేసి ఆ బ్రష్ చేసి తోమిన మధ్య మధ్యలో స్క్రబ్బర్కి పోకపోయేసరికి నేను బ్రష్ చేసి తోమేసరికి ఇంకా చాలా టైం పట్టింది. మళ్ళీ తుడిచి వేటి వాటికి సెట్ చేసి కొంచెంసేపు ఫ్యాన్ గాలికి ఉంచిన అవే ఆరుతాయి అన్నట్టుగా ఫ్యాన్ గాలికి ఉంచిన తర్వాతకి ఇక మళ్ళీ అవి ఆరే రూపు కిచెన్ రూమ్లోకి పోవాలి కదా. ఎందుకంటే మళ్ళీ ఇవి పెట్టిన అడుగున స్టాండ్ పెట్టిన అడుగున పక్కన అవన్నీ కడిగి నీట్గా చేయాలి కదా అన్నట్టుగా ఇవి ఆరేలోపు మళ్ళీ ఆ రూమ్లో పోయి అదంతా స్టాండ్ పెట్టి దాని కింద గ్యాస్ కడ ఎట్లాగా అంతా స్టాండ్ తీసిన కదా అన్నట్టుగా మళ్ళీ గ్యాస్ బండ అవన్నీ కడగకపోతే మళ్ళీ మనం ఎంతగానో చేసిన స్టాండ్ అదంతా వేస్ట్ అయిపోద్ది కదా. ఎందుకంటే కింద కూడా నీట్గా మళ్ళీ కడిగి పెడితేనే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ఎంతగానో చేసి ఈ గ్యాస్ కాడ రోజు కడుతున్నాం కదా, ఇప్పుడు కడగకపోతే ఏమైద్ది అన్నట్టుగా అశ్రద్ధ చేసి అట్లా పెడితే మళ్ళీ అంత గలీజ్గా ఉంటుంది. అందుకనే నేను మళ్ళీ స్టాండ్ కింద అంత నీట్గా చేసి ఎట్లా ఇదంతా కడుగుతాను కదా అన్నట్టు మళ్ళీ గ్యాస్ కూడా కడిగి నేను చెప్పిన కదా గ్యాస్ కాడ లిక్విడే నేను ఎక్కువ వాడతా, అది సబ్బు వాడను. ఈ సబ్బు ఊకే ఇక్కడ గ్యాస్ కాడ ఉంచుడు మళ్ళీ బయట తీసుకుపోడు అంత రిస్క్ కంటే ఆ లిక్విడ్ చిన్నది మన కిచెన్లోనే కొంచెం పైన ఏదో ఒక మూలకు పెడితే అదే పడి ఉంటుంది. మళ్ళీ జిడ్డు మురికి కూడా తొందరగా పోతుంది. మనకు ఆయిల్ మరకలు ఎక్కువ ఉంటాయి కదా కిచెన్లో, అందుకని అవి పోతాయి అన్నట్టుగా కంపల్సరీ ఎవరైనా లిక్విడ్ వాడి చూడండి ఒకసారి. అంటే చాలామంది వాడతారు, కొంతమంది వాడరు. అందుకే అట్లా వాడని వాళ్ళకే చెప్తాను నేను. లిక్విడ్ వాడితే చాలా మంచిది, ఎక్కువ శ్రమ ఉండదు, గ్యాస్ దగ్గర మనకు నీట్గా ఉంటుంది. మళ్ళీ కడిగిన తర్వాతకి కూడా అట్లా పొడి క్లాత్ వేసి తుడవాలి. ఎందుకంటే తొందరగా ఆరదు కదా. కొంతమందికి కిచెన్లో ఫ్యాన్ అది ఉండదు, మాకైతే లేదు ఫ్యాన్ కిచెన్లో, అందుకే ఆరదని నేను ప్రతిసారి మళ్ళీ కడిగిన తర్వాతకి మళ్ళీ పొడి క్లాత్ వేసి తుడుసుడు అయిపోయింది. గ్యాస్ కాడ క్లీన్ చేసుడు అయిపోయింది. ఈ లోపు ఈ డబ్బాలు కూడా ఆరిపోయినాయి ఫ్యాన్ గాలికి అంతా. మళ్ళీ ఆ డబ్బాలలో ఏది కారం పసుపు ఏదేది ఎల్లుందో అవన్నిటికీ అలా పోసి సెట్ చేసిన అంతా ఆరిన తర్వాతకి చాపత్త చక్కెర కారం ఉప్పు అట్లాంటి ఉంటుంది కదా మనకి, ఇక వంటలకు పట్టే సామాను మొత్తం అట్లా కడిగి ఆ డబ్బాలలో ఆరిన తర్వాతకి ఆ డబ్బాలలోకి అన్నిటికీ మళ్ళీ నింపిన. చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ కొంచెం చిన్న స్టాండ్లో అయినా కూడా మనకు కావాల్సినన్ని డబ్బాలు పెట్టుకోవచ్చు. మనం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలంటే ఎంతైనా సర్దుకోవచ్చు, సర్దుకోలేకుండా చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా. చిన్న స్టాండ్ అయినా కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. ఎవరైనా మనం ఇట్లా చేసుకుంటే మన చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,